కావలి పురపాలక సంఘంలో చెత్తపై సమరం అనే కార్యక్రమం కింద ఈరోజు 39వ వార్డులో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక్క ఇంటికి కూడా 3 కలర్ల చెత్త బుట్టలు పంపిణీ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యమైనది ఏంటంటే మనకి తప్పనిసరిగా ప్రతి ఒక్క ఇల్లాలు ఇంట్లో ఉండేవాళ్ళు తప్పనిసరిగా మనకి చెత్త వేరు చేసి ఇవ్వాలి. మనము తుమ్మలపెంటలో దగ్గర ఉన్న డంపింగ్ యార్డు, అలానే మనకి శ్మశానం పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ లో కూడా ఇప్పుడు బయో మైనింగ్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసింది గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అక్టోబర్ 2 వరకు ఎక్కడ డంపింగ్ యార్డ్ లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెత్త ఉండొద్దనేది వాళ్ళ ఒక ఉద్దేశం. సో దానిలో భాగంగా మనకు ఆల్రెడీ తుమ్మలపెంటలో వర్క్ కంప్లీట్ అవడానికి వచ్చింది. సో అక్కడ ఒక్కసారి చెత్త క్లియర్ అయిన తర్వాత మనం ఎక్కడికి కూడా చెత్త పంపించడానికి అవకాశం లేదు. మనకి ఇంట్లో నుండి ఉత్పత్తి అయ్యే చెత్తని తప్పనిసరిగా మనము తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసుకొని మనం దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి. తడి చెత్త ప్రాసెస్ చేయడానికి మనం ఇక్కడ ఆల్రెడీ మనకి శ్మశానం పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ లో మిషనరీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని అంతా కూడా కంపోస్ట్ గా తయారు చేసి రాబోయే రోజుల్లో నర్సరీలకి మొక్కలు పెంచుకునే వాళ్ళందరికీ కూడా మనం సేల్ చేయబోతున్నాం. అలానే పొడి చెత్త కూడా మొత్తం బెయిల్స్ గా చేసి వాటన్నిటిని కూడా రకరకాల పొడి చెత్త వస్తుంది. మనకి పేపర్లు కానీ, మనకి వేపర్స్ కానీ, ఇలా గ్లాస్ కానీ, ఇలా రకరకాల చెత్త వస్తుంది. వాటన్నిటిని కూడా దానికి సెగ్రిగేషన్ చేసి దాన్ని కూడా ఫ్యాక్టరీలకు పంపించి ఏర్పాటు చేయబోతున్నాం. దానివల్ల ఏ రోజు వచ్చిన చెత్త ఆ రోజు మన టౌన్ నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా ఇంకా మనకి డంపింగ్ యార్డ్స్ అనేవి రాబోయే రోజుల్లో పెట్టడానికి అవకాశం లేదు. దీనికి ముఖ్యంగా పబ్లిక్ బాగా సహకరించాలి. మీ ఇంట్లో వచ్చేది చెత్తని తడి చెత్త పొడి చెత్త రూపంలో వేరు చేసి ఇవ్వాలి. అలా ఇది ఇస్తేనే మనకి ఈ కార్యక్రమం మనం అనేది సక్సెస్ అవుతుంది, ముందుకు తీసుకువెళ్తాం. దీనికి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.